తెలుగు లెక్చరర్ ఇంగ్లీష్ లెక్చరర్ లేచిపోయింది. మార్నింగ్ మార్నింగ్. ఏ శాంతి స్వరూప్, మన కాలేజీ వాస్తు నీకు బాగా కలిసి వచ్చినట్టుంది. ఎందుకు సార్? లేకపోతే ఏంటయ్యా, నువ్వు కాలేజీలో జాయిన్ అయిన 2 నెలలకే ఓ ఇంటి వాడివి కాబోతున్నావు. కంగ్రాట్స్. ఇంతకీ పెళ్ళి ఎప్పుడు? ఎవరితో సార్? లహరితోనా శ్రావణితోనా? ఇదేం ప్రశ్న? పండు వివరంగా చెప్పు. చెబితే మీరు షాక్ తింటారు సార్. పెళ్లి విషయం చెబితే ఎవరైనా కేక్ తింటారు కానీ షాక్ తింటారయ్యా? మీరు షాకే తింటారు సార్. నేను కేకే తింటానయ్యా. అయ్యో మీరు షాకే తింటారు సార్. అయ్యో నేను కేకే తింటానయ్యా. నువ్వు మాత్రం నా బురద అనకుండా అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. మే 16వ తేదీ 9:16 లహరి ఇతగాడు చేసుకుంటానంటుంది. అదే ముహూర్తానికి ఇతగాడు శ్రావణి చేసుకుంటారు. ఒకే ముహూర్తానికి ఇద్దరితోనూ పెళ్ళా? ఇంతకీ నేను ఏ పెళ్లికి రావాలి? మేమే ఏ పెళ్లికి వెళ్ళాలో డిసైడ్ చేసుకోలేక చచ్చిపోతున్నాం సార్. టూ మచ్ కన్ఫ్యూజన్. వన్ మచ్ కన్ఫ్యూజన్ కూడా లేదు. నేను శ్రావణ్నే పెళ్లి చేసుకుంటున్నాను. వెరీ గుడ్. అందుకే శ్రావణ చేత ఉద్యోగం మానిపించామన్నమాట. లేదు సార్, పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేస్తుంది. అలాంటప్పుడు శ్రావణ జాబ్ ఎందుకు రిజైన్ చేసింది? శ్రావణ్ రిజైన్ చేసిందా? హలో హలో శ్రావణి, నేను హలో. ఒకసారి శ్రావణికి ఫోన్ ఇస్తారా? రాంగ్ నంబర్. రాంగ్ నెంబర్ అంటాడేంటి? అమ్మా ధర్మం చేయండి అమ్మా. Is it 3547799? ప్రస్తుతం ఈ నంబర్ తో ఏ టెలిఫోన్ పని చేయట్లేదు. इस नंबर से कोई फोन काम नहीं कर रहा है. 9 నెలల తర్వాత ట్రై చేయండి. 9 నెలలు ఎందుకన్నానో తెలుసా? అప్పుడు మన ఇద్దరికి పుట్టబోయే పాప ఏడుపు వీడికి సమాధానం చెప్తుంది. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. ఇదేంటి ఈ రోజు చాలా మంచి రోజులో ఉంది. టెలిఫోన్ ఇచ్చారు. ఇక నుంచి టెలిఫోన్ లో అడుక్కోమంటారయ్యా? ఎస్టీడీ బూత్ పెట్టుకోరా. చూడు శ్రావణి, నా తమ్ముడు అదే నీ ప్రియుడు ఖచ్చితంగా ఇక్కడ రావడానికి హీరోలా హీరో హోండా స్టార్ట్ చేసి ఉంటాడు. అది ఫ్లైట్ కన్నా ఫాస్ట్ గా వస్తుంది. కానీ పంజాగుట్ట సెంటర్ లో ట్రాఫిక్ ఎక్కువ కదా, అక్కడ కాసేపు ఆగుతాడు. కాసేపట్లో మన స్ట్రీట్ లోకి వస్తాడు. ఇండియన్ పంక్చువాలిటీ, కరెక్ట్ టైంకి వచ్చాడు. వాడితో లేచిపోతావో నాతో ఉండిపోతావో తేల్చుకో. శ్రావణి వెళ్ళు, తలుపుతీ. శ్రావణి వెళ్ళు. ఆగు. శ్రావణి, నువ్వు గుమ్మం దాటి వాడితో వెళ్ళావు, వీళ్ళిద్దరూ ఏం శ్రావణి ఫోన్ చేస్తే? అసలు ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ముందు నువ్వు ఉద్యోగం ఎందుకు రిజైన్ చేశావు? నా ఉద్యోగం నా ఇష్టం. శ్రావణి ఏంటి అలా మాట్లాడుతున్నావు? నాకు ఇలా మాట్లాడమే వచ్చు. ఇంతకీ మీరెందుకు వచ్చారు ఇక్కడికి? శ్రావణి ఏమైంది నీకు? పైకి వెళ్ళండి నాన్న, ఆడుకోండి. ఇంకెప్పుడు నన్ను కలవద్దు, నాతో మాట్లాడడానికి ప్రయత్నించొద్దు. నేను మా బావని పెళ్లి చేసుకోబోతున్నాను. ఏంటి? మీ బావని పెళ్లి చేసుకోబోతున్నావా? బ్రదర్, ఈ మాట విని నీకన్నా ఎక్కువ షాక్ నేను తిన్నాను. శ్రావణి నీకు పిచ్చి పెట్టిందా? ఇదే మాట నేను చెప్పాను బ్రదర్. శ్రావణి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బ్రదర్, ఇదే మాట ఆమె నాకు చెప్పింది. బాబా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా శ్రావణి ఏం చేసావరా? మర్యాదగా మా బావను వదిలు. ఇది నా సొంత డెసిషన్. శ్రావణి నీకే చెప్పేది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. సారీ బ్రదర్, నీ ఎమోషన్ నాకు అర్థమైంది. కానీ నేను ఎంత చెప్పినా శ్రావణి వినట్లేదు. ఇద్దరు సిస్టర్స్ సెంటిమెంట్ గా అటాచ్ అయిపోయారు. అక్క కోసం పిల్లల కోసం శ్రావణి బెంగ పెట్టుకుని నన్నే పెళ్లి చేసుకోవాలని నన్ను ఫోర్స్ చేసింది. అంతేకాదు బ్రదర్, ఇదిగో వెడ్డింగ్ కార్డు కూడా వేయించింది.
ఈ నెల 16వ తారీఖు 9 గంటలకు ముహూర్తం. తప్పు తప్పు తప్పు. పరాయివాడు పెళ్ళాన్ని అలా చూడకూడదు బ్రదర్, కళ్ళు పోతాయి. ఏమాత్రం వీలున్నా పెళ్లికొచ్చి కాస్త పప్పన తినాలి బ్రదర్. ఓకే, తప్పకుండా వస్తాను. ఒకడేమో నా చెల్లెల్నే పెళ్లి చేసుకోవాలని వెట్టింగ్ కార్డు కొట్టించేశాడు, ఇంకొకడేమో నువ్వు ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని వెట్టింగ్ కార్డు కొట్టించేశాడు. పైగా రెండు ఒకే ముహూర్తానికి. ఏమిటోరా, నాకు చాలా భయంగా ఉంది. కంగారు పడకమ్మా. ఇదేమిటి, అడుక్కునే వాళ్ళు సరాసరి లోపలికి వచ్చేసారు. అరే బర్రెల బాలరాజు వీడికే పోయే కాలం వచ్చింది, రోడ్డు మీద నృత్యం చేస్తున్నాడు. అరే తాంబాల లోపల పెట్టరా, మెల్లగా మెల్లగా. బాంబులు కావరా, మెల్లగా పెట్టుండ్రి. అమ్మ నమస్తేనే. నమస్తే. ఓ అల్లుడు, నా బిడ్డ నీ కాలేజీ చదువుతాంది, పేరు అలివేణి. నిన్ను జబర్దస్త్ ప్రేమించింది, పెళ్లి కూడా చేసుకుంటా అంటుంది. గందుకోసానికే పంతుల్ని పిలిపించి ముహూర్తాలు పెట్టించిన. 16వ తేదీ నువ్వు వచ్చి తాళి కట్టేస్తే చాలు, బస్ అయిపోయాం. ఉన్న ముళ్ళ విప్పలేక చస్తుంటే ఈ పిచ్చిముడేమిటి? ఈ బర్రెల బాలరాజుకి పూరా సిటీలో 10 ఇండ్లు 10,000 బర్రెలు ఉన్నాయి. అయితే వాటికే ఇచ్చి పెళ్లి చేయి. బెస్ట్. నేను తలసాలే. అరే లొల్లి, మనం కబ్జాలు గూండాగిరికి వచ్చినాంరా, లగ్గం మాట్లాడానికి వచ్చినాం. అవును అల్లుడు, నా బిడ్డకు నువ్వంటే పానం, నాకు నా బిడ్డంటే పానం. గందుకోసానికే మర్యాదతో 16వ తారీఖు వచ్చి పుస్తలు కట్టు. ఏ బెదిరిస్తున్నావా? నేను రాను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? చేస్తా. నా బిడ్డకి నిన్నిచ్చి పెళ్లి చేస్తా. ఎవడన్నా అడ్డం వచ్చిందా పండబెట్టి పాలు పిండుతా. రేయ్, నీ బర్రి వేషాలన్నీ నా దగ్గర కాదు. పండు అన్ని తీసి అవతల పడే. అలాగే. పెద్ద డాన్స్ చేసుకుంటూ వచ్చాడు. వెళ్ళాడు పెళ్లి. నువ్వు నచ్చకపోలేదు బిడ్డ, నేను అర్జెంట్ గా లగ్గం చేసుకుంటా అన్నాడు. కానీ లగ్గమైన దినమే నేను దొరకపోతా అన్నాడు. నువ్వు అడిగిపోతే ఒక్క నేను ఎట్లా ఏమైపోతా? నేను అడిగిపోతాను. రోజు పొద్దుగాల సాయంత్రం ఇంటికి వచ్చిపోతాగా. మాస్టరు పెళ్లి ఒప్పుకున్నాడంటనే. పోంతే బిడ్డ, నువ్వు కోరుకున్నోడు దొరికిండు, నా బంగారం. ఏంటండి పెళ్లి ఒప్పుకున్నాడని అంత అబద్ధం చెప్పారు? ఏం చేయమంటావురా? ఒప్పుకోలేదంటే నా బిడ్డ బతకదు. 100 మద్దర్లు అయితే చేయించిన గాని ఒక పెళ్లి చేయించలేకపోతున్నారా? మీ అమ్మాయి పెళ్లి నేను చేయిస్తాను. నువ్వా? వాడి కాళ్ళు చేయి తీసేమని వస్తున్నాడు, నువ్వు చేస్తానంటే మేమెలా నమ్ముతాం? నమ్మాలి, నమ్మి తీరాలి. ఆ మాస్టర్ మీ కూతురు మెడలో తాళి కట్టే మాస్టర్ ప్లాన్ నా దగ్గర ఉంది. నిజంగా నా బిడ్డ మెడలో పుస్తలు పడితే నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తా. అయితే నేను చెప్పినట్టు చిన్న డ్రామా ఆడాలి. రామానా? ఎస్. అరే ఎవరైనా మీదికి పోయినా బిడ్డల కిందకి దింపుండ్రా భయ్. అరే చూస్తే ఎవరైనా మీదికి పోండ్రి. బిడ్డ నీకు దండం పెడతా, కాలు పెడతా, కిందికి రాయి. కష్టాలు మనుషుల కాక మారుతూ వేళ్ళకి వస్తాయా? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి, తొందరపడి కిందకు దూకొద్దు. అమ్మా దూకొద్దు తల్లే. అడిచి ఇలా అరిస్తే చెల్లరేస్తారు. అమ్మో, అలివేణి, అలివేణి, ఏంటి పిచ్చి పని? కిందకి రా. రామ్మా.
ఏదయ్యా పాఠాలు చెప్తామని పంపిస్తే నా బిడ్డని బర్బాద్ చేస్తావు. ఏంటయ్యా శాంతి స్వరూపిది? నీ కారణంగా పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నా ఆ పిల్లకి ఏం సమాధానం చెబుతావో చెప్పు. పైగా నువ్వు పెళ్లి ఒప్పుకోకపోతే అక్కడి నుంచి దూకి చేస్తానని బెదిరిస్తోంది. సార్ నన్ను నమ్మండి సార్, నిజంగా నాకేం తెలీదు. ఏంటయ్యా ఒక ఆడపిల్ల సిగ్గుడికి ఇంతమంది ముందు నీ వల్ల తనకు అన్యాయం జరిగిందని చెప్తుంటే ఎలా నమ్మమంటావు? అలివేణి ఏంటిది? ప్రేమ, ఇష్క్, మొహబ్బత్, లవ్, దిల్ తో పాగల్ హై, దిల్ దివానా హై. ప్రేమ పేదవాడికి కోటీశ్వరుడికైనా, హిందూ ముస్లింకైనా, లెక్చరర్ స్టూడెంట్ మధ్య అయినా ప్రేమ ప్రేమే. ప్రేమ కథలు ఎప్పుడైనా ఎక్కడైనా సుఖాంతం కావాలి. సో మై డియర్ స్టూడెంట్స్, మనందరం కలిసి ఈ ప్రేమ జంటకి దగ్గరుండి పెళ్లి జరిపిద్దాం. సేమ్ టు సేమ్ నీ డైలాగ్ సే. నువ్వు నాకు జర్కిచ్చావు, నేను నీకు షాక్ ఇచ్చా. ఏందయ్యా ఏం సంచాయిస్తున్నావు? నా బిడ్డను ఏం చేస్తున్నావు? దానికి అన్యాయం జరగాలి, నిన్ను బతకనియా నేను బతకా. నన్ను క్షమించాలి వేణి, నిన్ను తెలివిగా వాడుకుని వదిలేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు నా కోసం చావడానికి కూడా సిద్ధపడ్డాక నా మనసు మార్చుకుంటున్నాను. అలివేణి, ప్రేమ పరీక్షలో నువ్వే గెలిచావు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. దిగిరా. ఆ పిల్లకి ఎందుకు వచ్చింది? నా బీపీ కంట్రోల్లోకి వచ్చింది. ఏమ్మా, ఆర్ యు ఓకే? మావగారు, మే 16న బ్రహ్మాండమైన ముహూర్తం అన్నారు కదా, మీ అమ్మాయిని పెళ్లి కూతురు చేయండి, నేను వచ్చి తాళి కడతా. ఏందయ్యా ఏం సంచాయిస్తున్నావు? నా బిడ్డను ఏం చేస్తున్నావు? దానికి అన్యాయం జరగాలి, నిన్ను బతకనియా నేను బతకా. మా బావని పెళ్లి చేసుకోబోతున్నాను. మే 16 ఉదయం 9 గంటలకి నా చెల్లెలతో నీకు పెళ్లి. ఆ ముహూర్తానికి పట్టుబట్టలతో వచ్చి నా చెల్లెల మెడలో తాళి కడతావు, లేకపోతే అదే ముహూర్తానికి తడిసిన బట్టలతో వెళ్ళి మీ అమ్మకి తలకొరి పెడతావు. తేల్చుకో. అంతరంగాలు వీక్లీ సీరియల్లో కూడా ఇన్ని కష్టాలు లేవు. సంఘర్షణ డైలీ సీరియల్లో కూడా ఇన్ని ట్విస్టులు లేవు. ఒకవైపు నువ్వు ప్రాణమిచ్చే శ్రావణి, ఇంకోవైపు నీకోసం ప్రాణం తీసుకునే లహరి, మరోవైపు మారం పోయిందని బెదిరిస్తున్న అలివేణి. వీళ్ళందరి మధ్య నలిగిపోతూ నువ్వు ఏమైపోతావోనని ఊహించుకుంటేనే అయ్యో.